జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలో మున్సిపల్ ఎంటమాలజీ విభాగం వారి ఆధ్వర్యంలో మచ్చబొల్లారం వార్డు కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ అనేది చాలా తీవ్రమైన జ్వరమని, దీనివల్ల మనిషి ప్రాణాలు పోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా దోమల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. డెంగ్యూ దోమ నిల్వ ఉన్న మంచినీటిలో పుడుతుందని, కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వారానికి ఒకసారి పూల కుండీలు, కూలర్లు, కొబ్బరి బొండాలు, టైర్లు, ఇతర వాడి పడేసిన వాటిలో వర్షపు నీరు పడి అందులో దోమ పడుతుందని తెలిపారు. అందుకోసం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేపట్టాలని, ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలను శుభ్రం చేయాలని, నిల్వ ఉన్న నీటిని పారవేయాలని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం చేపట్టిందని, ఇంటికి వచ్చిన సిబ్బందికి సహకరించి తమ వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈ సత్యనారాయణ, సూపర్వైజర్లు వేలు, రాజు, గణేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి పరిసరాలను దోమల నియంత్రణ నియంత్రణ అందరికీ నమస్కారం. ఈరోజు మే 16వ తారీఖు. ఈరోజు నేషనల్ డెంగ్యూ ఎరాడికేషన్ డే, డెంగ్యూ నివారణ దినోత్సవం. అందరికీ తెలిసిన వారమే. డెంగ్యూ అనేది చాలా తీవ్రమైన జ్వరం. దీనివల్ల మనిషి ప్రాణం పోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా దృష్టి పెట్టింది. ముఖ్యంగా డెంగ్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు డెంగ్యూ రాకుండా మనం నివారణ చర్య చేపట్టాలా. దాంట్లో ప్రతి సిటిజన్ బాధ్యత ఉంది. ఈ డెంగ్యూ అనేది మంచినీటి దోమ ద్వారా వస్తుంది. అంటే మన ఇళ్లలో పూల కుండీలు, కొబ్బరి బోండాలు, టైర్లు, ఇతరత్ర వాడి పడేసిన వాటిలో వర్షం నీరు పడ్డప్పుడు నిలబడి దాంట్లో ఈ దోమ పుడుతుంది. ఈ దోమ పుట్టింది ఆ ఇంటి వాళ్ళని 4 మీటర్ల పరిధి తిరుగుతుంది. కానీ దాన్ని మనం ఏదైతే పూల కుండీలు ఉన్నాయో, కొబ్బరి బోండాలు ఉన్నాయో మనం వాడుకొని పక్క పడేస్తున్నాం. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు. దానికోసం ఫ్రైడే డ్రైడే అన్నాం. నెలలో ఉన్న మంచినీళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు ఆ వారంలో ఉన్న నీళ్ళన్నీ వంపేయాలి. ఫ్రిడ్జ్లు కానీ, కూలర్లు కానీ, మిగతా పూల కుండీలు కానీ, కొబ్బరి బోండాలు కానీ, చిన్న చిన్న కంటైనర్స్. దీనికోసం మా సిబ్బంది ఎంఎంసీ మల్కాజ్ మున్సిపల్ సిబ్బంది ప్రతి వారం మీ ఇంటికి వస్తున్నారు. యాంటీ లారల్ ఆపరేషన్ అంటాం. మీ దగ్గర పూల కుండీలు చెక్ చేస్తారు. మీ ఇంట్లో నీరు నిల్వ ఉంటే చిన్న చిన్న కొబ్బరి చిప్పలు కానీ, తర్వాత కంచులు కానీ, గ్లాసులు కానీ, దేంట్లైనా నీళ్ళు నిలబడితే వాటిని తీసేస్తారు, మీతో తీపిస్తారు, మీకు అవగాహన కల్పిస్తారు. కాబట్టి వాళ్ళు సహకరించి మీరు ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించి
మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ డెంగ్యూ రాకుండా నివారించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేసింది. మొన్న 14వ తారీఖు నుంచి మీ ఇంటికి ఎనిమిరేటర్స్ వస్తున్నారు. వాళ్ళకు సహకరించండి. వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉంటుంది. వాళ్ళకు సహకరించి మీ డేటా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.